వేదిక పైన మిగతా కవులు కళాకారులందరికీ సోదరుల నేను ఉపన్యాసాలు చెప్పడానికి రాలేదు. ఇక్కడి చర్చకు ఏమున్నా అసలు సంగతి తెలుసుకుందామనే ఉత్కంఠతోటి విషయాలన్నీ ఇంకా సమగ్రంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి మీటింగ్కు రావటం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కొన్ని సమస్యలు అవగాహన చేసుకున్నాం. పాట ఇవాళ ఉన్న సబ్జెక్టులో తెలంగాణ రాష్ట్ర సాధనకు పాట పాత్ర. తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు, ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా ఎక్కడ చూసినా ఏ విజయం సాధించడానికైనా పాట పాత్ర చాలా ఉంటుంది. దానికి ముందుగా మనకు తెలుసు, మేము 69 ఎజిటేషన్లో వరంగల్ జైల్లో ఉన్నాం. పీడీ అప్పుడు పొలిటికల్ డిటైనీస్ కింద అరెస్ట్ చేసినప్పుడు మాకు వండి పెట్టేటందుకు కొందరు ఖైదీలను ఇచ్చేది. ఆ ఖైదీలలో ఒక ఖైదీ ఏంటంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 18 or 19 years లోపల అతనికి జీవిత ఖైదీ పడ్డది. మధ్యప్రదేశ్కు చెందిన వాళ్ళకు వచ్చి అలానే ఉండి చదువుకుంటూ, అంతకుముందు పెద్ద చదువుకున్నవాడు కాదు కానీ తర్వాత చదివి హిందీ విద్వాన్ కూడా పాస్ అయ్యాడు. అప్పుడు జనరల్గా ఒక విమర్శ ఉండేది మా మీద. జైలర్ కానీ వీళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఏమా మీ దగ్గరకు వస్తే ఎంతసేపు ఉన్నా తిండి ఇది లేదు అది లేదు, సబ్బులు లేవు, టవల్ లేవు అని పంచాయతీ పెట్టుకుంటున్నా నక్సలైట్ల దగ్గరికి పోతే వాళ్ళు ఏదో ఈ సమస్య ఇట్లా ఆ సమస్య ఇట్లా అని చెప్తారు, బుద్ధి అవుతుంది. మీ దగ్గరకు వచ్చి ఎంతసేపు ఇదే పంచాయతీ పెడతారు అంటే మేము కూడా ఆత్మవిమర్శ చేసుకొని తెలంగాణ గురించి చర్చలు చేయడం మొదలుపెట్టింది. ఆ సందర్భంలో అతని పేరు నేను మర్చిపోయినా, అప్పటికి 28 ఏళ్ళకు వయసులో ఉండే ఈ చెంబల్లోయ చెందిన అతను మాకు సమాన పాట రాసింది ఇందులో. ఆవో తెలంగాణ నాకే బంధు. ఆ పాట రాసిన పాట కొన్ని చరణాలు 2 చరణాలు మాత్రం నాకు ఇప్పటికీ మదిలో మెలుగుతూ ఉంటాయి. అంటే ఒక ఉద్యమంలో పాట ఏ విధంగా పుడుతుంది అని చెప్పడం కోసం ఇదొక ఉదాహరణగా మీ ముందు పేర్కొంటా ఉన్నాను. ఆయన రాసిన పాట ఏంటంటే, ఆవో తెలంగాణ నాకే బంధు అప్నే షాన్ బడాయింగే, జై తెలంగాణ కా నారా హర్దం హమ్ లగ్ అని ఈ విధంగా బ్రహ్మానంద రెడ్డి మామ చూడో తెలంగాణ అని ఈ విధంగా పాట మొత్తం నాకు లేదు. కానీ అతను కూడా ఏమంటే ఉద్యమకారులు అంటే ఒక పీడిత జనం, లేకుంటే అనగారిన జనం, లేకపోతే ఇక్కడ అన్యాయం గురైన జనం ఒక బాధ లేనప్పుడు స్పందనగా వచ్చేది పాట. ఆ పాటల యొక్క ప్రతిరూపమే మనం ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. మరి అదే కాకుండా ఇప్పుడు గాంధీ గారు రాసిందో మరి ఆయన రాసిందో నాకు తెలియదు, కానీ అయ్యే చేసిన అప్పు కిందికి అని ఒక పాట ఉన్నది, దూరవరిగాడిని. ఇవన్నీ కూడా ఈ పాటలన్నీ కూడా ఎక్కడి వస్తున్నాయి? శ్రమ జీవించి కష్టపడుతున్న వాళ్ళ గురించి, దోపిడీకి గురవుతున్న వాళ్ళ గురించి వచ్చిన పాటలే. అదేవిధంగా ఇవాళ వాటి గురించి ఇంకా విస్తృతంగా చెప్పడం కోసం మన ముందుకు చాలామంది పెద్దలు వచ్చారు. కనుక మనం ఇవాళ ఇది చర్చలలో నేను చూసినప్పుడు 2 సార్లు చర్చ జరిగింది, 2 సార్లు 3వ సారి చర్చ జరుగుతుంది కూడా ఇది మాత్రమే అనుకుంటాం. ఇది 2వ సారి చర్చ, మళ్ళీ వచ్చే వారం కూడా ఉంటుందేమో. వాటిలో మేము విన్నామనే వచ్చాము. కనుక పాటకుండే బలం అదే కాదు. ఈవెన్ పీర్ల పండుగ నాడు మనం ఊరింపులో షిగారు ఊగినా లేకపోతే పీరెత్తుకొని అలా పాటలే అంటే మనిషికి ఉత్సాహం వచ్చేది. ఈవెన్ ఇప్పుడు అయ్యప్ప మాల వేసినప్పుడు అయ్యప్ప మాల కాడ కూడా పాటల ద్వారానే ఉత్తేజం అనేది వస్తుంది. అందుకోసం పాట ద్వారా మాత్రమే ఉత్తేజం, ప్రజలను సంఘటితం చేయటం ఇవన్నీ కూడా సాధ్యమైతే అనే దాంట్లో నాకే కాదు ఎవరికి కూడా ఉండదు అని చెప్పి భావిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మన అధ్యక్షుడి గారిని కుమార్ గారు ఏకాంతంలో పెట్టాడు. ఏం ఉపన్యాసాలు చెప్పేటందుకు రాలేదని మరొకసారి మనం చేస్తూ ఇప్పుడు మొదలవుతుంది. నరసింహారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గత వారం వివిధ కవులు కళాకారులు మాట్లాడినటువంటి మాటల్లో చాలా స్పష్టంగా తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులంతా
ఐక్యమై రేపటి తెలంగాణ ఉద్యమానికి దశ దిశ చూపించేటట్టుగా అందరం ఒక ప్లాట్ఫామ్కి రావాలని, కళాకారులను కవులను అందరినీ మనము ఐక్యంగా ఉండి ఆ రోజు ఏ విధంగానైతే తులాం ద్వారా ఒక ఐక్యతగా తీసుకొచ్చాము, అదేవిధంగా అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి రేపటి కళాకారుల కవులంతా డిసెంబర్ 9 కార్యక్రమం నుంచి ముందుకోవాలని గత వారం చర్చలో వక్తలందరూ పేర్కొన్నారు. ఇంకా మనకు రావాల్సినటువంటి వక్తగా ఉన్నటువంటి దవేలన్న గత వారం మాట్లాడి ఉన్నారు, వారు కూడా విద్యేస్తారు. ఇంకా ముఖ్యంగా ఈరోజు ఈ చర్చా కార్యక్రమాన్ని అధ్యక్ష వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా అన్న మనిషి విలువను చెప్పి మనిషిని మాయమైపోతున్న మనిషిని తటి లేపి ఇప్పటికీ ఆ విలువలతో అదేవిధంగా మాయమైపోని విలువలకు ఒక ఐకాన్ అందించినటువంటి అన్న అందశ్రీకి వారిని కోరుతున్నాను.